పొంగిపొర్లుతుంది. ఆదికాండము 28:3. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు ఆశీర్వాదం కోరాల్సిన అవసరం లేదని కొన్నిసార్లు వ్యక్తులు నిన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. కాని దేవుని పేర్లలో ఒకటి ఎల్షద్దాయి అనగా సర్వశక్తిమంతుడైన దేవుడు అని అనువదించబడింది, అనగా తగినంత కంటే ఎక్కువ అని దీని అర్థాన్ని ఇస్తుంది. నీవు జీవితంలో తగినంతగానే ఉండాలని దేవుడు కోరుకుంటే ఆయన పేరు తగినంత కంటే ఎక్కువ అని ఎలా పెట్టుకుంటారు? దేవుడు నీ పట్ల కలిగి ఉన్న పొంగిపొర్లుతున్న దీవెనలను దాటి ప్రజలు నీతో మాట్లాడనివ్వవద్దు. నీవు సమృద్ధిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు, తద్వారా నీవు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండగలవు. నీవు ఆనందంతో నిండి ఉంటే నీవు ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని తీసుకుపోగలవు. నీవు నీ చుట్టూ ఉన్నవారికి సహాయపడే అనేక వనరులను కలిగి ఉన్నావు. నీలో సృజనాత్మకత, ప్రతిభ, ఆలోచనలు పొంగిపొర్లుతున్నాయి. నీ జీవితం గొప్ప వ్యక్తులతో నిండి ఉంది. ప్రభావంతో, గౌరవంతో, ప్రమోషన్తో పొంగిపొర్లుతుంది. నీవు దీన్ని ఇంకా చూసి ఉండకపోవచ్చు, అయితే దేవుడు నీలో ఈ కొత్త కార్యము చేయబోతున్నారు. పొంగిపొర్లే అనుభవములోనికి నీవు రాబోతున్నావు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరు ఎల్షద్దాయ్, తగినంత కంటే ఎక్కువగల దేవుడవని మరియు నా జీవితం ఆశీర్వాదాలతో పొంగిపొర్లాలని మీరు కోరుకుంటున్నందుకు మీకు వందనములు. నేను మీతో ఏకీభవించగలిగినందుకు వందనములు మరియు మీరు కొత్త కార్యము చేయబోతున్నారని నమ్ముతున్నాను. పొంగిపొర్లే అనుభవము నా దారిలోకి వస్తున్నట్లు నేను ప్రకటించుచు యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.